ప్రకృతి ప్రశాంతంగా ఉందంటే దాని వెనకాల ఏదో తెలియని అర్థం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ ప్రేమికుల ప్రశాంతత వెనకాల ఏమర్థం ఉందో తెలుసుకుందామా? నువ్వు చేసింది ఏం బాగాలేదురా. అక్కడ నా ఫ్రెండ్స్ ముందు నా పరువు పోయింది. చా. అవును కదా, నీ కాల్ పట్టుకున్నా నేను, నాకు జాబ్ ఇప్పిమని చెప్పి. నేను జాబ్ చేస్తే బతకాలా? మరి ఏం చేస్తావురా నా కోసం? సెటిల్ అవటం కదా కావాలి, అవుతాను. ఎలాగోలా సెటిల్ అవుతాను. దయచేసి నన్ను వదిలే. చూస్తూనే ఉన్నానుగా మనం పరిచయం అయిన 6 months నుండి. అయితే ఇప్పుడు ఏమంటావు చెప్పు. ఇలా అయితే నీకు నాకు సెట్ అవ్వదు. లెట్స్ బ్రేకప్. చూడు నిషా, ప్రతిసారి నీదే పై చేయి ఉండాలనుకోవడం తప్పు. ఎప్పుడప్పుడు పడిపోతావు. అయినా ఇంత చిన్న విషయం బ్రేకప్ చెప్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకే నేనంటే ఇష్టం లేనప్పుడు నాకు నా అవసరం లేదు. గుడ్ బాయ్. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇందాక మీరు అక్కడ గొడవ పడుతుంటే చూశాను. మీరు చాలా జెన్యున్గా మాట్లాడారు. ఐ లవ్ యూ. నేనేమో వీడిని మర్చిపోలేక ఇక్కడికి వస్తే వీడేమో వేరే అమ్మకి ప్రపోజ్ చేస్తున్నాడు. కరెక్ట్గా చెప్పాలంటే నేను మీ వాళ్ళగా ఎప్పుడు గొడవ పడినండి. మిమ్మల్ని అర్థం చేసుకుంటాను. కావాలండి నన్ను నమ్మి చూడండి. నువ్వెవడరా నా ముందే నా గర్ల్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేస్తున్నావు? బ్రేకప్ అయ్యాక నేను గర్ల్ ఫ్రెండ్ ఏంటి? కరెక్టే, లాజిక్ మాట్లాడు. వెళ్ళరా రే, చాలా మందిని చూసాం. నేను మీతో మాట్లాడే మీ నెంబర్ కావాలి. 9581222633. రేపు ఎక్కడికి వెళ్దాం? బేకరీ. కన్ఫర్మ్గా? ఓకే, బాయ్. స్విచ్ ఆఫా? నెంబర్ కరెక్టేనా? కరెక్టేనే. స్విచ్ ఆఫ్ ఎందుకు వచ్చింది? సరే, రేపు ఎట్టగాడికి వెళ్ళిపోతాంగా, డైరెక్ట్గా అక్కడే అడిగేద్దాం. ఏంటో ఫస్ట్ నెంబర్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఓపెన్ అయింది. వచ్చి 2 గంటలైంది, ఇది ఇంకా రాలేదు. ఎప్పుడు అబ్బాయిలే వెయిటింగ్. ఆకలేస్తుంది. బయటికి వెళ్ళి ఏమైనా తిందామా? తిందాం. కమ్ ఆన్, లెట్స్ గో. మెనూ కూడా బాగా. హే హాయ్, కూర్చో. నైట్ నీకు కాల్ చేశాను, స్విచ్ ఆఫ్ వచ్చింది. యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయాను. పడుకునే ముందు స్విచ్ ఆఫ్ చేస్తా రోజు. ఏం కావాలి? చాక్లెట్ పేస్ట్రీ. గట్టిదానికి టెండర్ వేసింది. హలో, మొన్న కదా పరిచయం అయింది, అప్పుడే డ్రీమ్స్లోకి వెళ్ళిపోయా? సారీ, అదేం లేదు. వెళ్ళకుండా డ్రీమ్స్ అంటే మా ఇంట్లో ఒప్పుకోరు. థ్యాంక్ యూ. తోసాయి. ఈ అమ్మాయి మరి వీడు? అబ్బా రావే వెళ్ళిపోదాం. హలో మేడం. లోపల నుంచి సరే, వెళ్దాం. సరిపోతే వెళ్ళిపోదాం. అమ్మా, ఓ అమ్మ పలిపి మిగిలింది. హలో మేడం.
ఎవరు కొట్టలేదు కదా. ఓ కేక్ కూడా ఉంది, వేసేద్దాం లోపలికి. యమ్మీ. ఏం కావాలి సార్? తర్వాత చెప్తా. సార్ మీరు రోజు ఒక మేడంతో వస్తారు కదా, ఆవిడ వాళ్ళు వేరే అతనితో వచ్చారు. నాకెందుకు చెప్తున్నావు? అంటే ఆవిడ ఈ కీచైన్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఈ కీచైనా? ఆవిడకి ఇచ్చాను సార్. దిస్ ఈస్ ఫర్ యూ. నాకోసమేనా? థ్యాంక్ యూ. దీన్ని చాలా బాగా చూసుకుంటాను. చా, ఇంకోటి దొరికితే ఇలా మారిపోతారా? హలో. హలో, ఏం చేస్తున్నావు? ఏం లేదు. ఓ సరే కానీ ఏమంటే ఇష్టం? ఇష్టమా? జంతికలు తింటాం, పార్క్ వెళ్ళటం లేదు. చిన్నపిల్లలతో ఆడుకోవటం కాదు. ఓ చెక్కుడులు తయారు చేయటం? నో. చాక్లెట్స్? చాక్లెట్సా? థ్యాంక్ యూ. ఇంకొకటి. ఇంకోటి ఇచ్చే. చాలా? ఇంకొకటి. చాలా ఇప్పుడన్నా? ఇంకొకటి. ఇంకోటి స్వామి. ఇంకొకటి. ఇవ్వమ్మా ఇంకోటి. ఇంకొకటి. చాలా? ఇంకొకటి ప్లీజ్. ఇంకోటా? ఇంకోటి ఇచ్చేసామే. డైరీ మిల్క్ ఒకటి మిగిలింది, అది కూడా తీసుకుంటావా? తీసుకుంటావా? ఇంకేమన్నా మిగిలిన? లడ్డు కావాలా? ఇంకొకటి లాస్ట్ ప్లీజ్. ఓకే. అవునా, నాకు తెలుసు, ఈజీగా చెప్పేస్తాను నేను. చాక్లెట్స్ ఇష్టం కదా, అంతే కదా? నెక్స్ట్ ఏంటి? సరే అయితే నేను చాక్లెట్స్ పట్టుకొస్తా రేపు, ఓకేనా? బాయ్. చాక్లెట్స్ పట్టుకెళ్ళాలి రేపు. డన్. సారీ. నేనే నీకు సారీ చెప్పాలి, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించలేదు. నేనే నీకు సారీ చెప్పాలి చరణ్. నీకు ఇష్టం లేని జాబ్ చేయమని ఫోర్స్ చేశాను, నాదే తప్పు. అండ్ సారీ. నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా చరణ్. ఏంటి? హలో హలో హలో, టైంకి స్విచ్ ఆఫ్. హలో, ఐ లవ్ యూ. ఐ టు. రేపు మనం ఎప్పుడు కలిసి చోటే కలుద్దాం, సరేనా? ఓకే బాయ్. ఓకే ఓకే ఓకే. నా కైలు ఎందుకు చెప్పింది? చూద్దాం. లెట్స్ స్లీప్.
హాయ్. హాయ్. ఇంకా ఎన్ని రోజులని ఇలా డల్గా ఉంటావే? ఒకసారి వెళ్ళి మాట్లాడొచ్చు కదా. అబ్బా వాడితోనా? నో వే. అసలు విషయం చెప్పే. వాడితో కలవాలనుకున్నావా, విడిపోవాలనుకుంటున్నావా? కలవాలనే ఉంది, కానీ ఈగో అడ్డొస్తుంది. ఈగో లేదు, డొంకి ఎగ్ లేదు. ఒకసారి వెళ్ళి కలువాడిని. ఓకే బాయ్. బాయ్. సింహం అంటే చిన్నోడే పల్సర్ ఎక్కాడే. పార్క్ వచ్చేసింది. స్టాప్ స్టాప్. హాయ్ అమ్మ. వీడు ఎందుకు వెళ్తున్నాడు ఇక్కడికి? వెళ్ళి చూద్దాం. హలో. అరే మామా, నేను ఎవరెవరితో వెళ్తుందిరా ఇక్కడ పార్కులో? నాలెవరా? అవునరా, నువ్వెక్కడ చూసావు? మన పార్కులోరా. ఏ పార్క్లో? మన రోజు కలిసే పార్క్ రా. అటెన్షన్ ఎవ్రీబడి, నేను వస్తున్నా బీరడి. పార్కులో ఎవరు లేరేంది? పోలీసులు ఉన్నారు, ఇంకెందుకుంటారు? బెంచ్ దొరికేసింది. అమ్మా ఈ ఎండేంట్రా బాబు. నిన్న రాత్రే కదా నాతో ఎంతో ప్రేమగా మాట్లాడావు. ఇప్పుడు వీడితో తిరుగుతున్నావా? మోసం చేయాలని ఎలా అనిపించింది నీకు? చూడు బాస్, నువ్వు అనవసరంగా ఈ అమ్మాయిని అపార్థం చేసుకుంటున్నావు. అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? అసలు ఏం జరిగిందో నేను చెప్తాను. చాలరా మీ డ్రామాలు. ఇక్కడ అడ్డంగా దొరికిపోయారా నాటకాలు ఆడుతున్నారా? అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా చరణ్? బాస్, నేను దొరికిపోయాను అంటున్నావు కదా, తను ఎక్కడుందని నీకెవరు చెప్పారు? ఉన్నాళ్లే, మా ఫ్రెండ్ గారు ఒకటి చెప్పాడు. తిని ఎవరినో బయట కలవటానికి వెళ్తుందని చెప్పి. ఇప్పుడు బండారం బయట పెడతామని వచ్చా. సరే బాస్, ఆ ఫ్రెండ్ ఎవరో చేశారన్నారు కదా, ఒకసారి తనకు కాల్ చేయండి. ఒక్క నిమిషం మాకు ఇద్దరు పని చెప్తాను. చేయండి చేయండి. వీడేవుడు? బాస్, వాడు నా ఫ్రెండ్. నిన్న ఇక్కడ రప్పించమని చెప్పాను ఆడికి, వాడే కాల్ చేశాడు. రేయ్ లైక్ చేయి, కలుస్తాను. అసలు నీకేంటి అంత అవసరం? మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. 3 రోజుల క్రితం మీరు ఈ పార్క్లో గొడవ పడుతుంటే చూశాను. దానికి ముందు నేను నా లవర్తో విడిపోయాను. నేను పడే బాధ మీకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ మీరు పడే బాధ ఏంటో నాకు అర్థం చేసుకోగలను. ఇది మీకు జరగకూడదని చెప్పేసి నేను మీకు ఐ లవ్ యూ చెప్పాను, కానీ మీరు వాడి మీద కోపంతో నాకు ఒప్పేసుకున్నారు. నేను పడిన బాధ మీరు పడకూడదని చెప్పేసి కావాలని ఇదంతా చేశాను. బేకరీలో నువ్వు నాతో కూర్చున్నప్పుడు నా బదులు వాడిని ఊహించుకున్నావు. నువ్వు కూడా ఎప్పుడు ప్రశాంతంగా లేవు, ఎప్పుడు తన ఊహంలోనే బతుకుతున్నావు. ఇద్దరు ప్రేమికులు విడిపోతున్నారంటే ఇద్దరి మధ్యలో ఉండే ప్రాబ్లమే కారణం. ఆ ప్రాబ్లం తెలుసుకుంటే ఎవ్వరూ విడిపోరు. ఇదంతా మీకు అర్థం కావాలని చెప్పి కావాలని నేను చేశాను, కానీ ఆ బాధ అంతా ఎంత కాదు. ఐమ్ రియలీ సారీ. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించలేకపోయా. ఐమ్ సారీ టు. నేనే నిన్ను అర్థం చేసుకోలేదు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. కలిసిపోయారు. మనం అందరినీ కలిపేస్తాం ఈజీగా. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నది. చాలా బాగుంది సైడ్ యాంగిల్. ఎల్లో ఒక మాట్లాడదాం. నా ఫస్ట్ లో బ్రేకప్. హలో. ఏంటి వేరే అమ్మాయికి లైన్ వేస్తున్నావు? నిన్ను నీకు ఇంకా తగ్గలే అప్పటి నుంచి ఈ అంకమ్మ. అది కాదు. ఏది కాదు? హో అంటే నువ్వు అప్పటి నుంచి ఫాలో చేస్తావు అనమాట. యాక్చువల్గా నీకు ఫస్ట్ టైం చెప్తే అర్థం కాదని చెప్పేసి, నీకు తెలియనని చెప్పేసి కావాలని ఇదంతా చేశాను. నాకు తెలిసి నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావని. ఎంతైనా మంది ప్యూర్ లవ్ స్టోరీ. కరెక్టే కదా? ఇడియట్. అబ్బా, నువ్వు ఇది మాత్రం మానవే. ఇంకా బ్యాగ్ తీసుకో. అబ్బా, ఎవరు కొట్టినా బాధ వస్తుంది, కానీ నువ్వు కొడితే అసలు బాధ అనిపించదు తెలుసా? అబ్బో పద. సెట్ అయిపోయింది లాస్ట్కి మంది. అవునేశ్వరు, ఈ షార్ట్ ఫిల్మ్ ఎందుకు తీస్తున్నావు? నిజమైన ప్రేమ ఏ ప్రేమికుల్ని కూడా విడదీయలేదు. అలాగే ప్రేమికులు పెద్దలు
వాళ్ళ మధ్య ఉండే ఈగోని 2 నిమిషాలు వదిలేసి ఆలోచిస్తే వాళ్ళ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఏదైనా కానీ పట్టుకుంటేనే సమస్య, వదిలేస్తే పరిష్కారం. ఓకే ఓకే, చెప్పు లవర్స్ అందరికి బాయ్. అమ్మో చాలా రోజులు వెళ్ళిపోయింది. ఏంటి ఇంకా